ప్రపంచంలో ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ కని విని ఎరుగనటువంటి భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం కాలిఫోర్నియా రాష్ట్రంలో ముఖ్యంగా లాస్ ఏంజలస్లో ఈ వారంలోనే ప్రారంభమైంది. అండ్ అక్కడ సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు హాలీవుడ్లో ఉన్నటువంటి ధనికమైనటువంటి నటుల గృహాలన్నీ కూడా కాలిపోయాయి. 2004లో ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనేటువంటి క్రైస్తవ సినిమాని ప్రపంచానికి రిలీజ్ చేసినటువంటి డైరెక్టర్ మెల్ గిబ్సన్ ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయింది. 8,000 నుండి 10,000 వరకు అగ్నిమాపక దళ సిబ్బంది పనిచేస్తున్నా కూడా అగ్నిని వారు నియంత్రణలోనికి తీసుకురాలేకపోతున్నారు. ప్రధాన కారణం ఏంటంటే కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసమ్ అండ్ లాస్ ఏంజలస్ మేయర్ క్యారెన్ బాస్ వీళ్ళిద్దరు కూడా దేవునికి విరోధులు, వ్యతిరేకులు. అండ్ వీళ్ళు ప్రజలకి మంచి పాలన అందించుటకు బదులు కాలిఫోర్నియా రాష్ట్రంలో LGBTQA++++ అనే గుంపును వీరు బలపరిచి, వారికి ధనమిచ్చి, వారిని పోషించి, వారిని పెంచేటువంటి పాపిష్టి క్రియ చేశారు. అండ్ అప్పుడే ఫైర్ డిపార్ట్మెంట్ వారికి కేటాయించినటువంటి నిధులను మేయర్ మరి LGBTQA కమ్యూనిటీకి ఇచ్చేసి దానికి తగ్గించడం ద్వారా కూడా ఈ సమస్యలన్నీ తలెత్తాయి. ప్రపంచ ప్రముఖ సినీ పరిశ్రమలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సెరిమనీ అయింది. ఆ రోజున చాలామంది సినీ నటులు, నటీమణులను పొగిడారు, వారికి గొప్ప మార్కులు ఇచ్చారు. కానీ అక్కడ దేవుడికి 0 మార్కులు ఇచ్చి ఎగతాళి చేశారు. అండ్ మనకి తెలుసు కాలిఫోర్నియాలో హైకోర్ట్స్లో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెద్ద కోర్ట్స్లో బైబిల్ని వారు నిషేధించారు, 10 ఆజ్ఞల్ని నిషేధించారు, స్కూల్స్లో ప్రార్థనలు నిషేధించారు, దేవుడు అనే పేరు ఎత్తకుండా నిషేధించారు. నానా రకాలుగా వారు చేసి దాన్ని ఒక పాపిష్టి రాష్ట్రముగా, ఒక పాపిష్టి ప్రాంతముగా మార్చేశారు. కాలిఫోర్నియా అండ్ ఈ యొక్క లాస్ ఏంజలస్ పట్టణాలు కూడా సొదొమ గొమొర్రా పట్టణాలను తలపించేటువంటి పట్టణాలే. దైవ దూషణ చేసేవి, దేవుణ్ణి ధిక్కరించేవి, బైబిల్ వాక్యానికి వ్యతిరేకంగా సంపూర్ణమైనటువంటి పాపములన్నీ కూడా చేసేటువంటి పట్టణాలే అవి. ప్రకటన గ్రంథానికి వస్తే, కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు. అట్లా చాలాసార్లు దేవుడు హెచ్చరికలు ప్రకృతి సంబంధమైనటువంటి వైపరీత్యాల ద్వారా సహజ సిద్ధంగానే అంటే న్యాచురల్గానే వాటి ద్వారా ఆయన హెచ్చరించి వారికి మేలు చేసే ప్రయత్నం చేసినా కూడా వారు మారు మనస్సు పొందరు. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదమును చూసినటువంటి ప్రతి ఒక్కరు వీరందరికీ రేపు నిత్య అగ్నిలో ప్రతి మనిషి యొక్క పరిస్థితి, యేసునందు విశ్వాసం ఉంచక, పాపం ఒప్పుకొని విడిచిపెట్టక, రక్షణ పొందక, దేవుడికి దూరస్తుడుగా, దేవుడికి ద్వేషిగా ఉన్నటువంటి ప్రతి మనిషి నిత్య అగ్నిలోనికి పోయే ప్రమాదంలో ఉన్నాడు. దీని నుండి ఎట్లా బయటపడాలని విలవిల్లాడిపోయామో దాంట్లో నుండి బయటపడడానికి ఇంకా బిలియన్ టైమ్స్ ఎక్కువ విలవిల్లాడి ఇప్పుడే దేవుడి ముందు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థనలో మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, నిత్యాగ్ని నుండి తప్పించబడాలని ఆలోచన దేవుడు కలిగించి రక్షించాలని ప్రార్థన చేయాలి. హెచ్చరికలు చివరి దినాల్లో విపరీతమైనటువంటి ప్రమాదాలు, విపరీతమైన పరిస్థితులు, విపరీతమైన పాపాలు పెరిగిపోతుంటాయి, అట్లా పెరిగిపోతున్నాయి. అండ్ ఇవి మన చివరి గడియలు అండ్ యేసు రాకడకు సమీపిస్తున్నటువంటి సమయం అనేది అర్థమవుతోంది. కనుక మనం దేవుడి కొరకు పవిత్రంగా బ్రతుకుతాం మన బాధ్యత.